మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు అంటే జనరల్ ఎప్పుడున్న జనరేషన్ ప్రకారం కనుక మనం చూస్తే చాలా విషయాల్లో చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. లైఫ్ స్టైల్లో మనం కనుక చూస్తే కొత్త కొత్త పదాలు కూడా వినటం జరుగుతుంది మనకి. ఫ్లడ్ లైటింగ్ ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అయినట్టే ఉంటుంది, కానీ దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఆ రిలేషన్షిప్లో ఎన్ని రకాలైనటువంటి నెగిటివ్స్ ఉన్నాయి, మనం దేంట్లోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి తెలుసుకోవాలి అంటే ఈ టాపిక్ని మీరు డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడొచ్చు. మీరు ఫ్లడ్ లైటింగ్ అంటే ఏంటి, దాని బారిన పడినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎలా బయటపడాలి అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. సార్, వాళ్ళ జనరేషన్ పెరిగిపోయే కొద్దీ కొత్త కొత్త టర్మినాలజీ కూడా వినాల్సినటువంటి అవును సార్, అవును. అసలు మనం జనరల్ గా ఫ్లడ్ లైట్ అంటే ఇమేజ్ మనకు గుర్తొస్తూ ఉంటుంది. అవును సార్, అవును. ఇవాళ జనరేషన్ మారిన కొద్ది అనుకుంటాను ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్ ఇది. ఫ్లడ్ లైటింగ్ వల్ల చాలా మంది రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయి దాని నుంచి బయటపడటం కూడా కష్టమైపోతుందని భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అసలు ఏంటిది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి? నాగరాజ్ గారు, ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, ఐ థింక్ మైకేల్ జాక్సన్ కొన్ని షూట్స్ వస్తుండేవి. అంటే ఆయన డ్యాన్స్ ప్లే చేయడం కోసం చెప్పి ఆయన ఎప్పుడైతే ఆ స్టేజ్ మీదకి రాగానే ఒక లైటింగ్ చుట్టూ డార్క్ ఉంటుంది, ఆ వ్యక్తి మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. అక్కడ మైకేల్ జాక్సన్ వేస్తున్న స్టెప్స్ ఆయన ఎట్లా మూవ్మెంట్ అవుతుంటాడో ఆ ఫ్లడ్ లైట్ కూడా ఆయన మీద అలా ఫోకస్ అవుతూ తిరుగుతుంటుంది. ఆడియన్స్ వేల మంది ఉంటారు, ఎంటర్ చీకటిగా ఉంటుంది, ఆ ఒక్క పర్సన్ మీద ఒక లైటింగ్ ఫోకస్ ఉంటుంది. ఆయన ఎట్లా తిరుగుతుంటారు ఉంటుంది, చూడడానికి మాత్రం భలే అందంగా ఉంటుంది నాగరాజ్ గారు. అట్లాంటి షార్ట్స్ మనం చూసేటప్పుడు దట్ ఇస్ కాల్డ్ ఫ్లడ్ లైటింగ్ అంటారు. ఇది డయాస్ మీద చూడడానికి చాలా బాగుంటుంది సార్, స్టేజ్ షోలో చాలా బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు బాగుంటుంది. కానీ ఇది మన లైఫ్ స్టైల్లో కూడా ఎంటర్ అయిపోయింది నాగరాజ్ గారు. ఇది లవ్ అంటారు, ఇట్స్ నాట్ అ లవ్కి ముందు ఫ్లడ్ లైట్ అనేది ఒక ట్రెండ్గా స్టార్ట్ అయింది. ఏంటంటే దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కొత్తగా పరిచయం అయిన అమ్మాయి, అప్పుడే జస్ట్ ఒక అమ్మాయికి అబ్బాయి కావచ్చు, నేను అమ్మాయి వెర్షన్ చెప్తాను. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, కొత్తగా ఒక అబ్బాయిని పరిచయం అవుతుంది. ఏదో రకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక ఫ్రెండ్ అకేషన్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి జస్ట్ స్మైల్ ఇచ్చుకున్నారు, మాట్లాడుకున్నారు, జస్ట్ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది సార్ ఈ ఫ్లడ్ లైటింగ్. ఇమీడియట్గా నైట్ ఎప్పుడో ఫోన్ చేస్తాడు. ఆ రోజు అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, ఆ అబ్బాయి కూడా హాస్టల్లో ఉంటాడు. ఎప్పుడో మిడ్-నైట్ 11:30 ఫోన్ చేస్తాడు. అక్కడ ఫోన్ చేసేటప్పుడు ఏం హనీ ఏం చేస్తున్నావు, అయిందా డిన్నర్, ఇది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది సార్. అయిందా డిన్నర్ అంటే పర్సనల్ కేరింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయి కూడా ఖాళీగా ఉంది హాస్టల్లో, జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, ఖాళీగా రెస్పాండ్ అవుద్ది ఆ అమ్మాయి కూడా. కొద్దిగా పరిచయం, అది ఎక్కడికి వెళ్తుంది, ఆ పరిచయాలు దాటి వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా మాట్లాడుకునే స్టేజ్కి వెళ్తారు. నువ్వు ఏ కాలేజ్ చదువుతున్నావు, నీ సెమినార్స్ అయిపోయా, నీ బ్యాక్లాగ్స్ అయిపోయా, ఎన్ని ఉన్నాయి, ఏ ఇయర్ చదువుతున్నావు, ఇది కాలేజీలు జరిగేది. ఇట్లాంటి మెల్లగా ఈ పరిచయాలు ఒకరికొకరు దగ్గరగా సంబంధాలు ఇస్తుంది. ఇక్కడ సంబంధాలు దగ్గర తీసేటప్పుడు ఈ ఫ్లడ్ లైటింగ్ అని చెప్పాను చూసారా, ఇది అతని మీద కంప్లీట్గా ఫోకస్ అవుతుంది అనమాట. ఈ అమ్మాయి చేస్తుంది, ఈ అమ్మాయికి వాడు కంప్లీట్గా ఫోకస్ చేస్తాడు. ఎలా ఫోకస్ చేస్తాడు, నెక్స్ట్ డే మార్నింగ్ మెసేజ్ వస్తుంది, ఇంకో రకంగా మెసేజ్ వస్తుంది, డార్లింగ్ ఈరోజు నేను మా ఆఫీస్కి వెళ్ళాను, ఏందో ఈరోజు చాలా మంచిగా జరిగింది, నాకు ఇప్పుడు రావాల్సిన ఏరియాస్ అన్నీ కూడా సడన్గా నేను ఆఫీస్ 11 o'clock వెళ్ళంగానే నా టేబుల్ మీద నా మెయిల్ కనిపించింది. అది జస్ట్ నువ్వు నన్ను మాట్లాడిన మాటలు చూస్తావా, మార్నింగ్ నీతో పరిచయం నన్ను అక్కడ తీసుకెళ్ళి చాలా లక్కీ ఫీల్ అయ్యాను. ఆమె యొక్క అటెన్షన్ తన డైవర్ట్ చేసుకుంటాడు. అరియర్స్ దాకా వచ్చాయి, మధ్యాహ్నం లంచ్ టైంకి ఒక మెసేజ్ వస్తుంది. అంటే రోజుకి 30-40 పైబడి మెసేజ్లు కంటిన్యూ ఫాలో. ఈ టైంలో ఏం చేస్తున్నావు, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నీతో పరిచయం, నీతో మాట్లాడుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నిజంగా నాకు ఎవరు గుర్తు రావట్లేదు, నా ఇన్ని సంవత్సరాల 25 ఏళ్ల లైఫ్లో నేను ఎవరిని చూడంత హ్యాపీయెస్ట్ మూమెంట్ నీ పరిచయంతో నేను చూస్తున్నాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు అని చెప్పి ఫోకసింగ్ అన్నది ఆ అబ్బాయి మీ మీద పెడుతూ ఉంటాడు. ఈ పరిచయాల్లో ఫ్లడ్ లైటింగ్ అన్నది ఇట్స్ నాట్ ఏ లవ్, ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫ్లడ్ లైటింగ్. ఒక ట్రెండ్, ఒక ప్యాషన్గా స్టార్ట్ అయింది. అది ఇది నాట్ ఓన్లీ ఒక యూత్ విషయంలో కాదు నాగరాజ్ గారు. రీసెంట్గా నాకు ఒక క్లయింట్ వచ్చారు, ఒక లీగల్గా మేము చేసినప్పుడు. ఆమె ఏజ్ 45 years. అతను ఎలా పరిచయం అంటే, ఈమెకు 18 ఏళ్ళప్పుడే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలకి అసలు పెద్దోళ్ళు అయిపోయారు, ఏదో బీటెక్లు చేసుకుంటూ పైన బాంబేకి అట్లా వెళ్ళిపోయారు. ఈమె సింగిల్గా ఇంట్లో ఉంటుంది. ఈమె ఏజ్ జస్ట్ 40 to 45 years, చిన్న మిడిల్ ఏజ్ ఉంది ఆవిడ, అంటే 40 years దాటింది. ఇంట్లో లోన్లీగా ఉంది, హస్బెండ్ చనిపోయాడు రీసెంట్గా ఒక 2 years బ్యాక్. హస్బెండ్ చనిపోయాడంటే అతను ఆల్రెడీ సిక్ అయి మంచం మీద పడ్డాడు, గడిచిన 5-6 years సేవలు చేస్తుంది. ఈ టైంలో ఆమెకు అసలు సోషల్ మీడియా అంటే కూడా పరిచయం లేదు. కానీ వాళ్ళ అబ్బాయి, అమ్మ ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తావు, కొద్దిగా పరిచయం పెంచుకో ఫేస్బుక్ అని ఆ అబ్బాయి వెళ్ళిపోతూ ఈమె కొద్దిగా పరిచయం చేశాడు. ఫేస్బుక్లో చూస్తుంటే ఎక్కడో ఒక అబ్బాయి ఫోటో కనిపించింది, ఈమె కొద్దిగా ట్రెండ్ ఫాలో అయింది.
తెలియకుండానే ఒకరికొకరు మెసేజ్లు పంపించుకోవడం, ఫేస్బుక్, తర్వాత ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అలా పరిచయం తను తెలియకుండానే ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి తన క్షణాల్లో ఆ అబ్బాయి యొక్క సారూప్యత, అంటే ఆమె మాట్లాడుతున్న మాటలు మెసేజ్ చాలా దగ్గరగా చేర్చింది వీళ్ళిద్దరి మధ్య. తెలియకుండా అతను కాస్త పర్సనల్గా ఎంటర్ అయిపోయాడు. పూర్తిగా ఈమెను ఆక్యుపై చేశాడు. పూర్తిగా తెలియకుండా ఆక్యుపై చేసి ఒకరోజు ఫైన్ డే, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కొంత మనీ పంపిస్తావా, ఒక 50,000 పంపించు, ₹1,00,000 పంపించు. మెల్లమెల్లగా ఆ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా స్టార్ట్ అయినాయి. అంతా అయిన తర్వాత వీళ్ళు మాట్లాడుకున్న చాట్ అంతా అతను రికార్డ్ చేసి ఫైన్ డే పంపించాడు. నువ్వు నాకు అర్జెంటుగా ₹10,00,000 పంపించకపోతే నువ్వు నాతో మాట్లాడిన మాటలు, మిడ్ నైట్ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా స్టెప్ దాటున్నాయి. నువ్వు నాకు 10 లక్షలు పంపించకపోతే ఆ ఆడియో వీడియో మెసేజ్ అన్ని కూడా నేను మీ ఫ్రెండ్స్ చెప్తాను, బంధువులు ఎవరైతే వాళ్ళ దగ్గర రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది నాగరాజు గారు. దీనికి ఏజ్తో లిమిట్ లేదు. మిడిల్ ఏజ్ ఉన్నటువంటి అమ్మాయిల విషయంలో కూడా జరిగేది. నాట్ ఓన్లీ అమ్మాయిలనే కాదు, ఇది వైస్ వర్స ఇటువైపు కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక నయా ట్రెండ్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు ఒక తోడు ఆప్యాయత దొరికింది కదా అంటే భావోద్వేగాలని ఒత్తిడిని జయించలేకపోవడం, తమలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని ఎవరో ఒక వ్యక్తిగా అపరిచిత కనిపిస్తే వీడు నిజంగా నా ప్రాణ స్నేహితుడేమో, ఇతనే నా కరెక్ట్ పర్సన్ ఏమో, ఇతను నాకు దేవుడు పంపించగా వచ్చాడేమో అన్నటువంటి ఒక రిలేషన్షిప్లో ఇద్దరు ఒకరికొకరు బాండ్ అయిపోతారు. ఇట్ ఇస్ నాట్ ఏ ట్రూ లవ్, ఇట్ ఇస్ నాట్ ఏ పెళ్లి కాదు, ప్రేమ కాదు, ఏమీ కాదు, ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయింది ఇద్దరి మధ్య. అది కొద్ది రోజుల్లో బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తించిన స్టేజ్లో గుర్తించాలి. అంటే మన వ్యక్తిగత స్పేస్ ఒకటి ఉంటుంది, ఆ స్పేస్లో కూడా ఆ పర్సన్ ఎంటర్ అయిపోతాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇతను నా మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఇతను నా మీద ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నాడు అని తను ఎప్పుడైతే రీచెక్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే ఈ ఫ్లడ్ లైటింగ్ ఫోకస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా కోల్పోయి ఆ పర్సన్ సరెండర్ అయిపోతారు. అది అది కొన్నాళ్ళకి శారీరక సంబంధాలు దారితీస్తుంది. ఆ సంబంధాలు అక్కడ ఆగక అది బ్లాక్మెయిలింగ్ ఇంకా పీక్ స్టేజ్లోకి వెళ్ళి ఒకరిని చూస్తే భయపడిపోయి ఆత్మహత్య బయట చెప్పుకోలేక, లోన్లీనెస్ని తట్టుకోలేక, అంటే అతను సడన్గా ఆలోచనగా తెరమరుగైపోతాడు. ఎప్పుడైతే ఆ స్టేజ్ వస్తుందో సూసైడ్లు, రకరకాల స్టేజ్లకి పరిణామం చెందే అవకాశం కూడా ఉంటుంది నాగరాజు గారు. ఇలాంటి ఇనీషియల్ స్టేజ్లో గుర్తించుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క వ్యక్తికి. అంటే ఎలా గుర్తించాలి, అపరిచిత వ్యక్తులు, కొద్దిగా పరిచయం వ్యక్తులు ఎక్కువగా స్టెప్ తీసి మాట్లాడుతుంటే ఇమీడియట్గా తనకంటూ ఒక బౌండరీ, ఒక టాప్ టైస్ ఎట్లా అయితే ఇమీడియట్గా ఒక తెలియని పరిస్థితి ఎప్పుడు వస్తుందో, టాప్ టైస్ ఎట్లయితే లోపలికి తీసేసుకుంటుందో, సోషల్ మీడియా ప్రపంచం కావచ్చు, వ్యక్తిగతంగా ఉండేటప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ తనకంటే తన లోపలికి ఒకసారి వెళ్ళిపోతున్న పరిస్థితి వస్తుంది. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారు. నాగరాజు గారు, దీనికి కంటిన్యూగా సెకండ్ పార్ట్ చేద్దామని ఉంది సార్ నాకు. సార్ ఇది ఎన్ని కేటగిరీస్గా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏంటి అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నాగరాజ్ గారు, రవీంద్రనాథ్ గారు, మీరు చేసేటువంటి వీడియోస్ మాకు అద్భుతంగా ఉంటాయి. మీరు ఎలా అయినా సరే వీటికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అయినా సరే చేసి పార్ట్ 2 వీడియో కనుక చేస్తే బాగుంటుందని చెప్పేసి కనుక మీరు కింద కామెంట్ బాక్స్లో పెడితే, అంటే దీని తీవ్రత ఎలా ఉంటుందో మీరు ఫేస్ చేస్తున్నారు కదా, ఫేస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. బేసిక్ మేము చెప్పేది అర్థమైపోయింది చాలా మందికి కూడా వాళ్ళు దేంట్లో ఉన్నారని. ఎందుకంటే బ్లాక్మెయిల్కి గురైనటువంటి వాళ్ళకి మాత్రం వెంటనే అర్థం అవుతుంది, ఓ నేను ఇది జరిగింది నాకు ఇది అని చెప్పేసి అప్రిషియేట్ మరీ చేసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు ఇది ఎలా మొదలవుతుంది, ఎలా దీని కన్క్లూషన్ ఏ దిశగా వెళ్తుంది అనేటువంటిది ఫర్దర్గా పార్ట్ 2 వీడియోలో ఉంటుంది. మీకు కనుక కావాలి అంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బట్ అవేర్నెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి. నాకేంటంటే దానికి ఒక 100 కామెంట్స్ కనుక మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి వాటిలో నేను హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు డెఫినెట్గా చేస్తాం. బట్ దీని బారిన పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కనుక హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? తప్పనిసరిగా నాగరాజు గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే, అట్లీస్ట్ కాల్ ఆర్ వాట్సాప్ చేయగలిగితే డెఫినెట్గా మనం కలిసి మాట్లాడే ప్లాన్ చేద్దాం నాగరాజు గారు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.